వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. మీకు జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చాను, దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు జనరల్ కూడా ఏదో గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు మనకు మరొక అప్డేట్ ఏంటంటే, మరి బి కేటగిరీకి సంబంధించి మనం ఏదైతే వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అప్లై చేసి ఉన్నారో దానికి సంబంధించి వాసవి కాలేజీకి ఉన్న అనుభవం ఏంటంటే, వాసవి కాలేజీ ఏ ఒక్క సీట్ను కూడా అమ్ముకోకుండా కంపల్సరీ 30%ను పూర్తి మెరిట్తో ఇస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన బి కేటగిరీ మెరిట్ లిస్ట్ను జస్ట్ ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. మరి బి కేటగిరీ వాసవిలో అప్లై చేసిన అభ్యర్థులందరూ మీరు ఒకసారి మీ యొక్క సీరియల్ నెంబర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మరి దీంట్లో జేఈ స్కోర్ ద్వారా అప్లై చేసిన వాళ్ళ లిస్టు సెపరేట్గా, ఎంసెట్ ర్యాంక్తో అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ సెపరేట్గా, మరియు ఇంటర్ మార్క్స్తో అప్లై చేసిన వాళ్ళ లిస్ట్తో పాటు రిజెక్ట్ అయిన లిస్ట్ కూడా మీకు వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు, అది గ్రూప్లో పెట్టడం జరిగింది. మరి ఈ లిస్టుపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రేపు మార్నింగ్ 11:30 లోపు మీరు వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో దానికి మెయిల్ రూపంలో మీ యొక్క అబ్జెక్షన్ని తెలియజేయచ్చు, లేదా ప్రత్యక్షంగా వారికి పోయి కన్సల్ట్ చేయొచ్చు. మీకు ఈరోజు పెట్టిన లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే, సీరియల్ నెంబర్లో మీకంటే ముందు వచ్చిన సిఆర్ఎల్ ర్యాంకు లేదా అట్లా ఏమైనా ఉంటే, ఏ అబ్జెక్షన్ ఉన్నా మీరు ఇమీడియట్గా రేపు మార్నింగ్ 11:30 AM లోపు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే దానిపై రెక్టిఫై చేస్తారు ఆ ప్రాబ్లమ్ని. మరి రేపు ఈవినింగ్ 6:30కి మరి ఆల్రెడీ ఈరోజు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు, సెలక్షన్ లిస్టు రిలీజ్ చేయడం జరుగుతుంది వాసవి వాళ్ళు. అంటే బ్రాంచ్ వారీగా ఒక్కొక్క బ్రాంచ్లో బి కేటగిరీ ఎన్ని సీట్లు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ అనౌన్స్ చేశారు. ఆ నోటిఫికేషన్లో అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ ప్రకారం ముందు జేఈ మెయిన్స్ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత ఎంసెట్ ర్యాంక్ వారికి, తర్వాత ఇంటర్ స్కోర్ వారికి. మరి జేఈ మెయిన్స్ వాళ్ళే ఉన్నప్పుడు ఎంసెట్ ర్యాంక్ కానీ ఇంటర్ స్కోర్ వాళ్ళని తీసుకోరు దాదాపు. కాబట్టి రేపు ఈవినింగ్ 6:30కి మనకు సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా పోయి ఆల్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీరు అలా సూచించిన 1,75,000 డీడీని లేదా అమౌంట్ పట్టుకొని అక్కడ కూడా డీడీ తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ రేపు వాళ్ళు క్లియర్గా తెలియజేస్తారు. మరొకసారి మరి వాసవికి సంబంధించిన మనకు అప్లై చేసిన లిస్టులో చూస్తే ఓన్లీ జేఈ మెయిన్స్ ద్వారానే 1,300 మంది జేఈ స్కోర్ ద్వారా అప్లై చేశారు. దీనిలో మినిమం సిఆర్ఎల్ ర్యాంక్ 10,000 నుంచి 12 లక్షల ర్యాంక్ వరకు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఎంసెట్కి సంబంధించి 191 మంది అప్లై చేశారు. దీనిలో 3,000 ర్యాంక్ నుంచి ఆల్మోస్ట్ 1,42,000 ర్యాంక్ వరకు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంటర్ స్కోర్ సంబంధించి కేవలం 39 మెంబర్సే అప్లై చేశారు. దీనికి కూడా దాదాపు 990 దగ్గర నుంచి ఆల్మోస్ట్ అప్లై చేసి ఉన్నారు. ఒక 50 అప్లికేషన్ ఫామ్స్ అయితే రిజెక్ట్ అయ్యి దానికి సంబంధించిన రీజన్స్ మీకు రిజెక్టెడ్ లిస్ట్ కూడా పెట్టారు. సరి అయిన రీజన్స్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మీరు వాళ్ళకు మళ్ళీ అప్పీల్ చేస్తే దాన్ని సరి చేస్తారు. మరి రేపు లిస్ట్ చేసిన తర్వాత ఎవరైనా జాయిన్ కాకుండా మిగిలిన సీట్లు ఏమైనా ఉంటే వాటిని 14వ తేదీ రోజు మనకు వాళ్ళు మళ్ళీ వేకెన్సీ లిస్టు డిస్ప్లే చేస్తారు. 14వ తేదీన డిస్ప్లే చేసిన తర్వాత 15, 16 2 రోజులు స్పాట్ రౌండ్లో వాసవిలో కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. మరి అప్లై చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు, ఒకవేళ వాళ్ళు ఎవరు అందుబాటులో లేకపోతే మామూలుగా అప్లై చేయని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ మ్యాక్సిమం అప్లై చేసిన వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారు, అప్లై చేసిన వాళ్ళకే ఇస్తారు. అంటే రేపటి లిస్ట్ తర్వాత వేకెన్సీస్ ఎవరైనా జాయిన్ కానీ ఉంటే మీకు 14th లిస్ట్ చేస్తారు, 15, 16 స్పాట్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది వాసవి బి కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్. మరి రేపు ఈవినింగ్ మనకు వాసవి సెలక్షన్ లిస్ట్ వస్తుంది. కాబట్టి అందరికీ వాసవి అంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్. లాస్ట్ 30-40 ఇయర్స్గా ఒకే రేంజ్లో టాప్లో ఉంటున్న కళాశాల. కాబట్టి ఇంటేక్ కూడా లిమిటెడ్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి వాసవిలో సీట్ రాబోతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ రేపు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.